ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ మరి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. మరి దేవాది దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నారండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. Have a wonderful day. Greetings to you, Lord, in the name of the Jesus and the wonderful God and the wonderful Savior to us. So really happy to meet you all in Jesus' name. Really, I'm really happy and blessed to talk with you daily with you all. Thank you. Praise the Lord. Really. సో చాలా సంతోషంగా ఉందండి మనందరం కలుసుకోవడము. మరి అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నారు. మరి యేసయ్య నామమున శుభం తెలుపుతున్నాను. నేను చాలా దీవింపబడి ఉన్నాను. అనుదినము యేసయ్య వాక్యాన్ని పంచుకోవడం చాలా దీవెనకరంగా ఉంది. చాలా సంతోషంగా కూడా ఉందండి. కాబట్టి యేసయ్యకి మరి పాదాభివందనం చేద్దాము. ఇలాంటి అవకాశం యేసయ్య ఇచ్చి ఉన్నందుకే మరి యేసయ్యకి స్తుతులు చెల్లిస్తున్నానండి. నేను రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ అందరిని కలిసి చాలా సంతోషంగా ఉందండి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. So wonderful day, have a wonderful day. All the glory to Jesus. Praise the Lord. Shailaja Dasari sister, praise the Lord. Welcome today Facebook live. So ఇచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతూ ఉన్నానండి. So all the glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. All the glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. Thank you Jesus. Thank you Dad. Thank you Dad. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? హౌ ఆర్ యూ ఆల్? హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? సో డైలీ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. జీసస్ విల్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరులారా, మీ అందరినీ యేసయ్య దీవిస్తాడు. అనుదినం మీకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఫేస్బుక్ లైవ్ చూసిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా చాలా సంతోషకరంగా మరి యేసయ్యని మరి ఆరాధిస్తున్నాము, మరి స్తుతిస్తున్నాము, కొనియాడుతున్నామండి. మరి ఆ దేవాది దేవుని మన మధ్యలోకి మనం ఆహ్వానిస్తూ ఉన్నాము. So let's all the glory to Jesus. So యేసయ్యకి మహిమ కలుగును గాక. వెల్కమ్ శైలజా దాసరి గారు. Praise the Lord and happy to meet you all in the name of the Jesus once again. So actually I was really happy to share the word of God here daily. నాకు చాలా సంతోషంగా ఉందండి యేసయ్య వాక్యం అనుదినం ఇక్కడ ప్రకటించడానికి. Yes, praise the Lord. So all the glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. Okay, so let's start with a song. Part that start చేద్దాం. Today our topic is part 3, the ear virus. మరి ఇయర్ వైరస్ గురించి మనం చూడబోతున్నామండి. అంతకి ముందు మనము దేవుని ఆరాధనలో ముందుకు వెళ్దామండి. సో ఆల్ ది గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మరి మహిమ కలుగును గాకండి. వెల్కమ్ సాయి గారు, వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ టు జీసస్. సో యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. మరి 7 నుంచి 8 వరకు ఉంటుందండి ఈరోజు. కాబట్టి మనం ముందుకు సేపు ఆరాధన చేసుకుని తర్వాత వాక్యాంశంలోకి వెళ్ళిపోదాము. 7 నుంచి 8 వరకు ఇప్పుడు వాక్యం ఉంటుందండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. 7 నుంచి 8 వరకు ఇప్పుడు వాక్యం ఉంటుందండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. సో లెట్స్ సీ దిస్. ఓకే, పాటతో స్టార్ట్ చేద్దామండి. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. భజించి స్తుతించి ఆరాధించెదను, భజించి స్తుతించి ఆరాధించెదను. పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నన్ను ఎడబాయనన్నాడు, ఎన్నటికి నన్ను ఎడబాయనన్నాడు. నా ప్రేమ చూపి ఆ ప్రేమ చూపి నన్ను పైకి లేవనెత్తినాడు, ఆ ప్రేమ చూపి నన్ను పైకి లేవనెత్తినాడు. చల్లాని యేసుడు నా చక్కాని దేవుడు, చల్లాని యేసుడు నా చక్కాని దేవుడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను. ఓ శరణం శరణం యేసు స్వామి చరణం, శరణం శరణం యేసు స్వామి చరణం, శరణం శరణం యేసు స్వామి చరణం. Okay,
ఐ లైక్ టు సింగ్ దిస్ సాంగ్. ఈ పాట ఇష్టం అండి, కానీ కొంచెమే వస్తుంది. ఓకే, అందుకే నేను వేరేది పాడతాను. ఓకే, సో గాడ్ ఈస్ గుడ్ అనే పాట పాడుకుందామండి. గాడ్ ఈస్ గుడ్ in all the time. He put the song and praise in this heart of mine. God is good all the time. To the darkest night, His light will shine. God is good. God is good all the time. We are the sinners and so unworthy just to choose to us to die. He put it His Holy Spirit. Now can we stand and testify that His love is amazing and His mercy there is never end. God is good all the time. He put the song and praise in this heart of mine. God is good all the time. To the darkest night, His light will shine. God is good. Yes, Jesus is good andi. Yesaya manchivadanడి. God is good all the time. Thank you Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం. ఓకే, ఈ పాట పాడుకుందామండి. నీకన్నా లోకాన ఎవరున్నారన్నయ్య అన్నయ్య అని పాడుకునే పాటని నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా అనే పాటను పాడుకొని మనము వాక్యాంశంలోకి వెళ్ళిపోదామండి. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకన్నా తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా ప్రేమించే వారు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించే వారు ఎవరున్నారయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా బోధించే వారు ఎవరున్నారయ్యా, నీలా బోధించే వారు ఎవరున్నారయ్యా. జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా రక్షించే వారు ఎవరున్నారయ్యా, నీలా రక్షించే వారు ఎవరున్నారయ్యా. రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా, రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా పోషించే వారు ఎవరున్నారయ్యా, నీలా పోషించే వారు ఎవరున్నారయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సాంగ్స్. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థనతో స్టార్ట్ చేద్దామండి. టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇయర్ వైరస్. ఇయర్ వైరస్ గురించి మనం చూడబోతున్నాము. పార్ట్ 3లో ఉన్నామండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. మహోన్నతుడా, అద్వితీయుడా, ఆలోచనకర్త నీకే వందనాలు. రిషాలరలయ్యారాబా షీకారాబా సీంద్రేన్ యోత్రియో ఓరి బాలారాబా షాంద్రేన్ యోత్రో రిసికంద్రేన్ యోత్రియో రీమా హేలరాబా బాబా బాబా రిఖా బాబా బాబా సీకారాబా బాబా షాంద్రేన్ యోత్రియో రియారాబా బాబా రీలమా సీకర నష్టాలంద్రేన్ యోత్రనేస. మహోన్నతుడా, అద్వితీయుడా నీకే వందనాలయ్యా. గొప్ప దేవ, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవా నీకే వందనాలు తండ్రి. ఈరోజు తండ్రి నేను తండ్రి ఇయర్ వైరస్ పార్ట్ 3 గురించి తీసుకుంటుండగా ప్రతి ఒక్క హృదయాలను తండ్రి వెలిగింప చేయమని అయ్యా తండ్రి. నేను తండ్రి దురద కలిగిన తండ్రి చౌలను తీసివేసి తండ్రి నేనా తండ్రి
తండ్రి పరిశుద్ధమైన చెవులను అనుగ్రహించమని, ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి మీరు కార్యం జరిగించమని, నీకు తండ్రి నేను ఇష్టానుసారమైన ఇష్టకరంగా ఉండే బిడ్డలుగా అయ్యా మీరు చేయమని తండ్రి వెలిగించమని, అయ్యా నీ కోసం తండ్రి నేను జీవించే బిడ్డలుగా, నీ కోసం తండ్రి బ్రతికే బిడ్డలుగా, నీ కోసం తను సిద్ధపరచుకునే ప్రతి ఒక్క తండ్రి నేను తన సహోదరుని అయ్యా తండ్రి చేతికి చెప్పుకుంటూ, ప్రతి ఒక్క తల్లిదండ్రులని ప్రతి ఒక్క పిల్లని చేతికి చెప్పుకుంటూ, అయ్యా తండ్రి నేను శాంతి సమాధానం నెలకొల్పమని, అయ్యా తండ్రి నేను తండ్రి మరి ముఖ్యంగా అయ్యా తండ్రి నేను వాక్యంని అందిస్తుండగా తండ్రి శిలలో మరుగుపరుచుకున్నాను వాడుకోమని నేను చెప్తే ఎవరు వినరు, కానీ మీరు బోధిస్తే అందరూ వింటారు కాబట్టి మీరే బోధకుడు బోధించమని తండ్రి మాకెన్నో నేర్పించమని వేడుకుంటూ నన్నేం తగ్గించుకున్నా వేచి చేసే వేకుచున్నాను తండ్రి. ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ వన్స్ అగైన్. ఓకే, ఇప్పుడు మనము ఇయర్ వైరస్ గురించి చూస్తున్నామండి. పార్ట్ 3లో ఉన్నామండి. ఇప్పుడు మనము చూడబోతుంది ఏంటంటే టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద ఇయర్ వైరస్. ఇయర్ వైరస్ అంటే ఏంటంటే దురద కలిగిన చెవులండి. వైరస్ అనేది ఉందని మనం చూస్తూ ఉన్నాము. అవి ఏంటి, మానవుని హృదయంలో మానవ శరీరంలో ఉన్న వైరస్ చూసాము. మొన్నేమో ఐ వైరస్ గురించి చూసాము, ఇంకోటి టంగ్ వైరస్ గురించి చూసాము. ఈరోజు ఏం చూడబోతున్నాము అని అంటే ఈరోజు మనం ఇయర్ వైరస్ గురించి చూడబోతున్నామండి. సో లెట్స్ గో ఫర్ ద ఇయర్ వైరస్. ఇయర్ వైరస్ కు చూడబోతున్నామండి. సో దిస్ ఇయర్ వైరస్ కమ్స్ బై ద డెవిల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో సోదరులారా, ఈ ఇయర్ వైరస్ అనేది చెవుల వల్ల వచ్చే ఈ వైరస్ అనేది అపవాది ద్వారా వస్తుందని ఇప్పుడు మనం చూస్తున్నామండి, తెలుసుకుంటున్నామండి. లెట్స్ సీ దట్. అది ఎలాగో మనం చూడబోతున్నాము. లెట్స్ సీ ఇన్ ద బైబిల్. వాక్యం గురించి మనం చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్. వీటి గురించి మనము ధ్యానించబోతున్నామండి. లెట్స్ సీ దిస్. చూద్దాం. జెనసిస్ 3rd చాప్టర్ టు 7th వర్స్. 3rd చాప్టర్ నుంచి టు 2nd వర్స్ మనం 7th వర్స్ వరకు చూడబోతున్నామండి. సో దిస్ ఇయర్ వైరస్ ఎవ్రీవన్ హ్యావింగ్ ఇన్ దిస్ వరల్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరుడా, మరి ఈ ఇయర్ వైరస్ అనేది ప్రపంచంలో అందరికీ కలిగి ఉందండి. ఎవ్రీవన్ ఈజ్ సఫరింగ్ బై దిస్ ఇయర్ వైరస్. ప్రతి ఒక్కరూ ఈ ఇయర్ వైరస్ తోటి బాధింపబడుతూ ఉన్నారండి. బికాజ్ ఎందుకంటే దే గివెన్ ద అథారిటీ టు ద డీమోన్స్ టు రూల్ దేర్ ఇయర్స్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, ఎందుకు వీళ్ళు ఇలాగా బాధింపబడుతున్నారు, ఎందుకు మీరు ఇంతగా బాధింపబడుతున్నారు ఇయర్ వైరస్తో అంటే మీరు అపవాదికి మీ చెవులని సమర్పించుకొని ఉన్నారు కాబట్టి ఇంతగా వాడు ఏం చేస్తున్నాడంటే మీ చెవులని నీకు ఇష్టం వచ్చిన విధంగా వాడు యూజ్ చేసుకుంటూ ఉన్నాడండి. లెట్స్ సీ దిస్. ఒకసారి మనం చూడబోతున్నామండి. ఓకే, నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఈవ్. మనం ఇప్పుడు హవ గురించి మనం చూడబోతున్నామండి. ఈవ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. ఈవ్ ఎంతో మంచి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అండ్ షీ వాజ్ క్రియేటెడ్ బై ద లార్డ్. దేవుని చేత ఆమె నిర్మింపబడిందని మనం చూస్తూ ఉన్నామండి. బట్ షీ వాజ్ డన్ ద సిన్. కానీ ఆమె పాపం చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నామండి. జీసస్ టోల్డ్ హర్, యేసు చెప్పాడండి, డోంట్ ఈట్ దట్ ఫ్రూట్. ఆ పండుని నువ్వు తినొద్దమ్మా అని చెప్పాడండి. డోంట్ ఈట్ దట్ ఫ్రూట్. ఆ పండు నువ్వు తినొద్దు అంటే షీ వాజ్ ఈటెన్ దట్ ఫ్రూట్. కానీ ఆమె ఆ పండు తినిందండి. షీ వాజ్ లిసన్ టు ద విక్డ్ సర్పెంట్. మరి దుష్ట పాముకి, దుష్ట సర్పానికి ఆమె వాట్ షీ వాజ్ గివెన్ ఏమి ఇచ్చిందండి? షీ వాజ్ గివెన్ హర్ ఇయర్స్ టు లిసన్ దట్ థింగ్స్. మరి అపవాదికి తన చెవులని ఇచ్చేసిందండి. తన చెవులని ఇలాగే ఇచ్చేసిందండి టు లిసన్ దట్. దాన్ని వినడానికి అపవాదికి ఆమె తన చెవులని హస్తగతం చేసిందండి. షీ వాజ్ నెగ్లెక్టెడ్ ద జీసస్ వర్డ్స్ అట్ దట్ టైమ్. యేసయ్య మన తృణీకరించి ఉందండి. హల్లెలూయా. షీ వాజ్ నెగ్లెక్టెడ్ ద జీసస్ వాయిస్. యేసయ్య స్వరాన్ని ఆమె తృణీకరించి ఉందండి. షీ వాజ్ నెగ్లెక్టెడ్ ద వర్డ్ జీసస్ సెడ్. యేసయ్య ఏం చెప్పాడనేది ఆమె మర్చిపోయిందండి ఆ సమయంలో. సో షీ వాజ్ అడిక్టెడ్ ఫర్ ద సర్పెంట్ విక్డ్ వర్డ్స్. అపవాది చెప్పిన ఆ చెడు మాటలకి ఆమె పూర్తిగా సరెండర్ అయిపోయిందండి, పూర్తిగా లోపడిందండి. కంప్లీట్లీ షీ వాజ్ సరెండర్. సంపూర్ణంగా ఆమె లోపడిందండి. నౌ ద యంగ్స్టర్స్, యవ్వనస్తులనే మీరు, నౌ ద ఆల్ ద వరల్డ్, ప్రపంచమంతా దే ఆర్ లిజనింగ్ ద సర్పెంట్ వాయిస్. ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్న మీరందరూ ఏమి వింటున్నారంటే అపవాది స్వరం వింటున్నారంటే. సఫరింగ్ బై ద ఇయర్ వైరస్.
మరి ఇయర్ వైరస్ చేత బాధపడుతూ ఉన్నారండి. లిసనింగ్ ద సర్పెంట్ వాయిస్, అపవాది స్వరం మీరు విని, యు వాజ్ గివెన్ కంప్లీట్లీ యువర్ లైఫ్ టు డిమోనిక్ పవర్స్. అపవాది శక్తులకి నీ జీవితం మీద అధికారము ఇచ్చేసి ఉన్నారు మీరు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడు, యు మస్ట్ నో దట్, మీరు తెలుసుకోవాలండి. పీపుల్ వై దే ఆర్ గెటింగ్ ద డఫ్, ఎందుకు అందరికి తొందరగా చౌడు వస్తుంది ఇన్ ద యంగ్ ఏజ్, యవనంలో కూడా ఎందుకు ఇంతమందికి తొందరగా చౌడు వస్తుందండి? వై దే ఆర్ గెటింగ్, ఎందుకు ఎలా వస్తుందో తెలుసా? బికాస్ ఎందుకంటే యు ఆర్ లిసనింగ్ ద మూవీ సాంగ్స్ విత్ యువర్ ఇయర్స్. మీరు లోక సంబంధమైన సినిమా పాటలు మీ చెవులతోటి వింటున్నారు కాబట్టి మీకు చౌడు వచ్చి ఉన్నదండి. యు వాజ్ లిసన్ టు ద సర్పెంట్ వర్డ్స్, వాట్ ఇట్ సేస్ టు యూ. ఆమె అపవాది ఏమైతే చెప్తుందో ఇట్ ఈస్ కమింగ్ ఇట్ టు యువర్ ఇయర్స్ డైలీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, ప్రతిరోజు నీ చౌడు దగ్గరికి వచ్చి అపవాది టెల్లింగ్ అబౌట్ ద విక్డ్ వర్డ్స్, తప్పుడు మాటలు చెప్తూ ఉంటాడండి. వాట్ ఇస్ దట్, ఏంటి తెలుసానండి ఆ విక్డ్ వర్డ్స్? Do you know what it says? ఏం చేద్దాం తెలుసా? No need to listen to Jesus word. యేసయ్య మనకు ఏం వినక్కర్లేదు. No need to go church, మందిరానికి వెళ్ళక్కర్లేదు. No need to respect the pastor, సేవకుని గౌరవించక్కర్లేదు. No need to respect the pastor మేడం, మరి సేవకురాలు గౌరవించక్కర్లేదు. No need to respect the Bible, వాక్యాన్ని నువ్వేం గౌరవించక్కర్లేదు. No need to respect the all the people in this world, ఈ లోకంలో నువ్వేం గౌరవించక్కర్లేదు. No need to respect the word of God, దేవుని వాక్యంలో ఏమైంది దాన్ని నువ్వేమి గౌరవించట్లేదు అని చెప్తాడండి వాడు. What the demon says, అపవాది ఏం చెప్తాడండి? No need to respect దేని గురించి కూడా. So no need to respect the Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మరి నువ్వేమి రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు. వాళ్ళెవ్వరికి నువ్వే రెస్పెక్ట్ ఇక్కడ. యూ కెన్ డూ యాజ్ యువర్ విష్, నీకు నచ్చిన విధంగా నువ్వు చేసుకో అని ద డీమోన్, అపవాది, ద సర్పెంట్, సర్పము వచ్చి హీ విల్ కమ్ అండ్ గివ్ దట్ విక్డ్ వర్డ్స్ అపాన్ యువర్ ఇయర్స్. మరి నీ చెవుల మీదకి వచ్చి వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఇలాగ చెప్పుడు మాట చెప్తూ ఉంటాడండి. సో ఈ వాజ్ లిసన్ టు సేమ్ వే, ఈమె కూడా ఇలాగనే వినిందండి. షీ వాజ్ లిసన్ టు సర్పెంట్ వాయిస్. మరి ఈమె కూడా ఇక్కడ అలాగనే విన్నట్టే మనం చూస్తున్నామండి. లెట్స్ సీ దట్, ఒకసారి మనం చూడబోతున్నాం. సో ద 3rd chapter 4th verse మనం చూడబోతున్నామండి. But the serpent said to the woman, you will not surely die, for God knows that when you eat your eyes will be open and you will be like God, knowing good and evil. So when the woman saw that the tree was good and for food, and that it was a delight to the eyes, and that the tree was to be desired to make one wise, she took of its fruit and ate, and she also gave some of her husband when was with her, and he ate. ఏమైంది, ఏం చూస్తున్నామండి ఇక్కడ మనము తెలుగులో చూద్దాము. మరి ఆదికాండము 3వ అధ్యాయము మరి 4వ వచనం మనం చూడబోతున్నాము. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఫస్ట్ లైన్ పెద్ద అబద్ధం అండి ఇది, మొదటి పాప అబద్ధం అండి ఇది. ఎలా అనగా మీరు వాటిని తిను దినమందు మీ కనులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఆహారంను మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలంను కొని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినేను. చూసారా అండి? Now that he was done the sin through by her ears. ఆమె చెవులతోటి వినింది కాబట్టి యాక్చువల్లీ when she was alone in the garden of Eden, మరి ఏదైనా వనంలో ఆమె ఒంటరిగా ఉందండి ఆ సమయంలో. సో you know that Adam was not there. అప్పుడు మరి అక్కడ ఆదాము లేడు. సో she was alone, ఆమె ఒంటరిగా ఉందండి. సో she was in her mind she was thinking like this. ఆమె ఇలాగ ఆలోచిస్తుంది అనుకున్నాము. Why Jesus said we should not eat that food? Why Jesus said we should not take that fruit? ఎందుకు యేసయ్య చెప్పాడు ఈ పండు తినొద్దని? ఎందుకు యేసయ్య చెప్పాడు ఇది తింటే ఇది తినకూడదు, మంచిది కాదు, ఇది తింటే చాలా భయంకరం అయిపోతుంది, మీరు చనిపోతారని ఎందుకు చెప్పారు యేసయ్య అని ఆలోచిస్తుందండి ఆమె. So when she was having that negative thought about the Jesus, యేసయ్య గురించి ఎప్పుడైతే ఆమె తప్పుగా ఆలోచించిందో, because Jesus said, యేసయ్య చెప్పాడండి ఫర్ their goodness, మంచిగా చెప్పాడండి. So she was taken by the negative way. ఆమె నెగిటివ్గా దాన్ని, సో ఆమె నెగిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టి
థాట్ దట్ ఆమె అలాగా నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హర్ లైఫ్, ఆమె జీవితంలో ఏం జరిగిందండి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హర్ లైఫ్, ఆమె జీవితంలో ఏం జరిగిందండి? అలాగా ఆమె నెగిటివ్గా ఆలోచించినప్పుడు ఇమ్మీడియట్లీ ద సర్పెంట్, అక్కడ ఉన్న సర్పము, ఇట్ ఈస్ కేమ్ నియర్ టు హర్, ఆమె దగ్గరకు వచ్చేసి స్టార్టెడ్ టెల్లింగ్ అబౌట్ ద విక్డ్ వర్డ్స్ అబౌట్ ద జీసస్, యేసయ్య గురించి చెప్పుడు మాటలు చెప్పడం మొదలు పెట్టేశాడండి. తప్పుడు మాటలు, సేయింగ్ ద లైస్ అబౌట్ ద గాడ్, దేవుని గురించి అబద్ధాలు చెప్పడం, యేసయ్య గురించి అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టేశాడండి. సో షీ వాజ్ లిసన్డ్ దట్, ఆమె వెంటనే అది వినిందండి. షీ వాజ్ అండర్స్టాండెడ్ దట్, ఆమెకు అప్పుడు అర్థమైపోయింది. షీ వాజ్ డిసైడెడ్ టు ఈట్ దట్ ఫ్రూట్, అప్పుడు ఆమె భోజనం చేయడానికి ఆమె సిద్ధపడిందండి. షీ వాజ్ రెడీ టు టేక్ దట్ ఫ్రూట్, ఆమె ఆహారం భుజించడానికి, ఆ పండు తీసుకోవడానికి ఆమె ఎంతగానో, షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎంతగానో గురి చూపిందండి, ఎంతగానో ఆమె ఇష్టపడిందండి. షీ లైక్ టు ఈట్ దట్ ఫుడ్, ఆ తినాల్సిందే నిశ్చయం చేసుకుందండి. బికాజ్ వెన్ సపోజ్ ఒకటి అనుకున్నాము, సర్పెంట్ ఇస్ దేర్, అక్కడ సర్పం ఉంది, అండ్ ఈవ్ ఆల్సో దేర్, అక్కడ ఈవ్ మరి ఈవ్ కూడా, హవ్వ కూడా అక్కడ ఉంది. వెన్ షీ వాజ్ యాక్చువల్లీ హియర్ ఈస్ అ పవర్ కట్, ఇక్కడ పవర్ కట్ అయిందండి. ఓకే, when she was alone, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు she has to praise Jesus, యేసయ్యలో ఆమె ఆరాధిస్తూ ఉంటుంది. సో when she was doing that, ఆమె చేస్తూ ఉన్నప్పుడు suddenly the serpent will come, అక్కడికి సపోజ్ పాము వచ్చిందండి. సో ఇట్ ఈస్ కేమ్, అది వచ్చినప్పుడు Satan is telling lies about the Jesus Christ, మరి అపవాది యేసయ్య గురించి వచ్చి అబద్ధాలు చెప్తున్నప్పుడు what she has to say, ఆమె ఏం చెప్పాలండి? I know about Jesus, నాకు యేసయ్య గురించి తెలుసు. You has to say like this, ఎలా అవ్వ ఇలా చెప్పుండాల్సిందండి. I know about the Jesus, యేసయ్య గురించి నాకు తెలుసు. జీసస్ వాస్ గుడ్ ఫర్ అస్, యేసయ్యకి తెలుసు మాకు ఎప్పుడు మంచి చేస్తారు. హూమ్ యు ఆర్, నువ్వెవరు, యు గెట్ లాస్ట్, నువ్వు వెళ్ళిపో అని చెప్పాల్సింది. బట్ దట్ వర్డ్, ఆమె మాట చెప్పలేదు. షీ వాజ్ ఒబేడ్ దట్ వాయిస్ ఆఫ్ ద సర్పెంట్, అపవాది స్వరానికి ఆమె ఏం చేసిందని వెంటనే లోబడిందండి. నౌ ఆల్ ద వరల్డ్, ఇప్పుడున్న ఈ ప్రపంచం అంతా, ఆల్ ద పీపుల్, ఇక్కడ ఉన్న ప్రపంచం అంతా, ఆల్ ద యంగ్స్టర్స్, యవ్వనస్తులనే మీరు, ఆల్ ద ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు, దే ఆర్ ఒబేయింగ్ ద వాయిస్ ఆఫ్ ద సర్పెంట్, అపవాది మాటలు మరి లోబడుతూ ఉన్నారండి. సో యూ మస్ట్ అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా మీరు తెలుసుకోవాలండి. యూ మస్ట్ నో దట్, మీరు తెలుసుకోవాలి. ఇయర్ వైరస్ ఇస్ లీడింగ్ ఇన్ యువర్ ఇయర్స్ టుడే. మరి ఆ ఇయర్ వైరస్ అనేది, చౌడు వల్ల వచ్చిన వైరస్ అనేది నీ జీవితాన్ని ఈరోజు ఏల్తూ ఉంది. యు మస్ట్ అండర్స్టాండ్ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా మీరు తెలుసుకోవాలండి. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి స్నేహితులారా మీరు తెలుసుకోండి, దిస్ ఇయర్ వైరస్ ఇస్ క్యాప్చర్డ్ యువర్ లైఫ్. ఇప్పుడు ఇయర్ వైరస్ అనేది, ఈ దురదగలిగిన చౌలు అనేవి ఏం చేస్తున్నాయి అని అంటే నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయండి. ఈవో లైఫ్ మరి హవ్వ జీవితాన్ని కూడా పతనం చేస్తాయి. సేమ్ దట్ కా ఎస్ ఓకే 1 minute. సో సేమ్ వాయిస్, అదే స్వరము, నౌ కట్టింగ్ అపాన్ యూ, సేమ్ స్వరము, ఇప్పుడు అదే స్వరము, సేమ్ దట్ సర్పెంట్ వాయిస్, ఆ సర్ప స్వరము, ఇట్ వాజ్ రిఫ్లెక్టెడ్ అపాన్ యూ. ఇప్పుడు నీ మీద కూడా ఆ సర్ప స్వరం ఏం చేస్తుంది అని అంటే నీ జీవితం మీద కూడా పని చేస్తుందండి. ఇట్ వాజ్ డిస్ట్రాయిడ్ ద ఈవ్, మరి హవ్వను పతనం చేసిన ద సేమ్ సర్పెంట్ వాయిస్, ఆ పాప పూరితమైన ఆ స్వరం, పాము స్వరము, దట్ సేమ్ సర్పెంట్ వాయిస్, అదే సేమ్ పాము స్వరము, ఇట్ వాజ్ అట్రాక్టింగ్ ద యూత్ టుడే, యవనస్తుల్ని పట్టేసి ఉందండి. ఇట్ వాజ్ అట్రాక్టెడ్ the brothers and sisters today, సహోదరులను పట్టేసి ఉందండి. దే ఆర్ క్యాప్చర్డ్ బై దిస్ ఇయర్ వైరస్ చేత వాళ్ళు పీడింపబడుతూ ఉన్నారండి. దే కెనాట్ కమ్ అవుట్ సైడ్, బయటికి రాలేకున్నారండి. బికాజ్ ఎందుకంటే దే లవ్ టు లిసన్ ద మూవీ సాంగ్స్, సినిమా పాటలు వినాలంటే ఎంతో ఆతృత చూపిస్తున్నారండి. త్రూ బై దిస్ ఇయర్స్, ఈ చౌడతోటి దే ఆర్ డూయింగ్ ద సిన్స్, పాపాలు చేస్తున్నారండి. దే ఆర్ లిసనింగ్ ద విక్డ్ వర్డ్స్, తప్పుడు చర్యలు, తప్పుడు మాటలు వింటున్నారండి. దే ఆర్ లిసనింగ్ ద సర్పెంట్ వాయిస్, అపవాది స్వరాన్ని కూడా, మరి పాము స్వరాన్ని కూడా వాళ్ళు వింటూ ఉన్నారండి. యు మస్ట్ అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా మీరు తెలుసుకోవాలండి. యు మస్ట్ అండర్స్టాండ్ ద వే, మీరు తెలుసుకోవాలండి. Now why the people is affected in young age, so they are getting this type of the deaf, they are becoming the deaf and dumb. Why they are becoming like this? ఎందుకు చౌడు వచ్చేస్తుంది వీళ్ళకి అండి? ఇంత ఏమైనా ఎందుకు వస్తుంది
అంటే బికాస్ ఆఫ్ దేర్ సిన్స్, పాపాల వల్లనేనండి. బికాస్ ఎందుకంటే దే వాజ్ గివెన్ దేర్ ఇయర్స్ టు ద సర్పెంట్, ఎందుకంటే వారి చెవులని అపవాదికి తెచ్చి ఉన్నారండి. దట్స్ కాజ్ నౌ వై ఆల్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. ఎందుకు ఇలాగా చౌటితోటి బాధపడుతున్నారంటే ఇదే కారణం అండి. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్, ఇదే మొదటి కారణం అండి. You must understand that మీరు తెలుసుకోవాలండి. Now all following many churches are listening the serpent voice today. ఎన్నో సంఘాలు అపవాది స్వరాన్ని వింటూ ఉన్నాయండి. many pastors are listening, ఎంతో మంది దైవ సేవకులు కూడా అపవాది స్వరాన్ని వింటున్నారండి. many worship leaders also listening the obeying the serpent voice. ఎంతో మంది వర్షిప్ లీడర్స్ కూడా మరి అపవాది చేత నడిపింపబడుతున్నారు, అపవాదికి లోబడుతున్నారండి. many denominations, ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయండి మనకు. they are also listening the voice of the serpent, అపవాది స్వరం వింటున్నారండి, పాము స్వరం వింటున్నారండి. many believers are listening the serpent voice. ఎంతో మంది మరి సర్పెంట్ పాము స్వరము అనేక మంది, ఎంతో మంది విశ్వాసులు కూడా వింటున్నారండి. హౌ హారబుల్ ఇట్ వాజ్, ఎంత భయంకరంగా ఉందండి. సో సర్పెంట్, ఈ పాము, దిస్ డిమోనిక్ పవర్, ఈ అపవాది, యు నో ద వాయిస్, ఆ స్వరం ఎలాంటిది అంటే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ వాయిస్. హౌ ద సర్పెంట్ వాయిస్ ఇస్, ఎలా ఉందండి, ఆ స్వరం ఎలా ఉందండి. ఇఫ్ వి సీ ఇన్ ద జెనసిస్ చాప్టర్, ఆదికాండంలో మనం చూస్తే వీఆర్ టాకింగ్ విత్ ఈవ్తో మాట్లాడుతున్నప్పుడు, హవ్వతోటి మాట్లాడుతున్నాం, హౌ బ్యూటిఫుల్ ఇట్ వాజ్, ఎంత అందంగా ఉందండి. హౌ బ్యూటిఫుల్ ఇట్ వాజ్, ఎంత అందంగా ఉందండి. టెలింగ్ ద వెరీ గుడ్ వే, ఎంత మంచిగా చెప్తుందండి ఆ పాము. ఇఫ్ యూ ఈట్ దట్, నువ్వు తింటే నో యూ విల్ నాట్ డై, నువ్వేం చనిపోవు. వై యూ బాదర్, ఎందుకు దిగులు పడతావు. యూ ఈట్ అండ్ ఎంజాయ్, నువ్వు తిని ఆనందించు, నథింగ్ విల్ హ్యావ్, ఏం కాదు. టెల్లింగ్ విత్ వెరీ గుడ్ వాయిస్, మంచి స్వరంతోనే చెప్తుంది. నౌ యువర్ ఫ్రెండ్స్ సేస్ యూ, నీ స్నేహితులు చెప్తున్నారా, యూ కెన్ ఎంజాయ్ ఇన్ ద వరల్డ్, లోకంలో ఆనందించు. యూ కెన్ కమ్ టు ద మూవీ థియేటర్, సినిమా థియేటర్లకి రా నువ్వు. యూ కెన్ ఎంజాయ్ ఇన్ విత్ గర్ల్స్, అమ్మాయిలతో నువ్వు ఆనందించు. యూ కెన్ ఎంజాయ్ విత్ బాయ్స్, అబ్బాయిలతో నువ్వు ఆనందించు. యూ కెన్ ఎంజాయ్ ఇన్ ద సీరియల్స్, నువ్వు మరి డ్రామాలలో, నాటకాలలో ఆనందించు. యూ కెన్ ఎంజాయ్ ఇన్ ద వరల్డ్ డిఫరెన్స్, లోకంలో నువ్వు ఆనందించు. ద హిందూస్, యువర్ ఫ్రెండ్స్, యువర్ ముస్లిమ్స్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ముస్లిమ్స్, దే ఆర్ సేయింగ్, మరి హైందవులైన నీ స్నేహితులు, ముస్లిమ్స్ అయిన నీ స్నేహితులు చెప్తూ ఉన్నారా. నో, ఇట్స్ నాట్ రాంగ్, ఇదేం తప్పేం కాదు. యూ కెన్ సీ ద మూవీస్, నువ్వు సినిమాలు చూడొచ్చు. యూ కెన్ లిసన్ ద మూవీ సాంగ్, సినిమా పాటలు నువ్వు వినొచ్చు. యూ కెన్ కమ్ టు ద డెవిల్ ప్లేసెస్, అపవాది వెళ్ళే స్థలాలకు వెళ్ళొచ్చు. యూ కెన్ డ్రింక్, నువ్వు తాగొచ్చు. యూ కెన్ స్మోక్, నువ్వు పొగ పీల్చొచ్చు. యూ కెన్ డిసోబే యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు అవిధేయత కలిగి ఉండొచ్చు. యూ కెన్ హేట్ ద జీసస్, నువ్వు యేసుని అసహించుకోవచ్చు. వీఆర్ యంగ్స్టర్స్, మనం ఎవరొస్తున్నాంనా, వీ కెన్ ఎంజాయ్ ఇన్ ద వరల్డ్, మనం లోకంలో ఆనందించవచ్చు రా అని దే ఆర్ టెలింగ్ యూ, నీకు చెప్తున్నారు టుడే. యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, యువర్ ఫ్రెండ్స్ నీ స్నేహితులే, దే ఆర్ you know because of the friends, స్నేహితులే అండి డిమోనిక్ టార్గెట్. అపవాది టార్గెట్ ఏంటంటే టు డిస్ట్రాయ్ యూ, నేను పతనం చేయడానికి. హీ విల్ యూస్, ఎవరిని వాడుకుంటాడంటే ఫ్రెండ్స్, మొదటి స్నేహితులనే వాడుకుంటాడండి. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇంకోటి నువ్వు తెలుసుకోవాలి, ఇట్ విల్ యూస్ ద ఇట్ విల్ యూస్ ద రిలేషన్స్ టు, బంధువులు కూడా వాడుకుంటాడండి టు డిస్ట్రాయ్ యూ, నిన్ను పతనం చేయడానికి. యువర్ ఓన్ బెస్ట్ ఫ్రెండ్స్, నీ ఓన్ బెస్ట్ ఫ్రెండ్స్నే హీ విల్ యూజ్ యూ, వాడుకుంటాడండి. హీ విల్ యూజ్ దెమ్, వాళ్ళని వాడుకుంటాడండి. నిన్ను కూడా హీ విల్ యూజ్ యూ, నిన్ను కూడా వాడుకుంటాడు. హీ విల్ ఎంటర్టైన్ యూ, నిన్ను వాడు ఎంటర్టైన్ చేస్తాడు. హీ విల్ ఎంటర్టైన్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని ఎంతగానో ఆనందింప చేస్తాడు. హీ విల్ ఎంటర్టైన్ దేర్ లైఫ్ టు, వాళ్ళ జీవితాన్ని కూడా ఆనందపడుతులుగా చేస్తాడు. ఫైనల్లీ యువర్ సోల్ గోస్ టు హెల్, వాళ్ళ ఏమవుతుందండి, వాళ్ళది పాతాళంకి వెళ్ళిపోతుంది పాపం, వాళ్ళ ఆత్మ. యువర్ సోల్ ఆల్సో గోస్ టు ద హెల్, మీరు అది కూడా పాతాళంకి వెళ్ళిపోతుందండి. వాట్ ఈస్ ద హ్యాపెనింగ్ హియర్, ఇక్కడ ఏం జరుగుతుందండి. యూ మస్ట్ అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు తెలుసుకోవాలండి. నౌ దిస్ ఆల్ ద వరల్డ్ ఈజ్ లిసనింగ్ ద సర్పెంట్ వాయిస్. అందుకే నేను చెప్తున్నాను, అపవాది స్వరం ప్రతి ఒక్కరు వింటున్నారండి. ఎవ్రీ యంగ్స్టర్, ఎవరొస్తాడే కాదండి, ఎవ్రీ ఎల్డర్, పెద్దవాళ్ళే కాదండి, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ద సిన్స్, అందరూ పాపాలు చేస్తూనే ఉన్నారండి. ఈవ్ స్టార్టెడ్ ద సిన్, ఈవ్ మొదలుపెట్టింది, హవ్వ మొదలుపెట్టిందండి పాపము. ఇట్ ఈస్ నాట్ ఎండెడ్ టిల్ నౌ, ఇంతవరకు ఆ పాపం పోలేదండి. ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ, అలాగనే ఉందండి. ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ, ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ, అలాగనే ఉందండి. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు తెలుసుకోవాలి సహోదరి సహోదరుడా. You must understand that you have to pluck away today this ear virus in your life. నీ జీవితంలో ఈ ఎయిర్ వైరస్ని నువ్వు పారదోలాలి.
హౌ యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ దిస్ ఇయర్ వైరస్ ఇన్ యువర్ లైఫ్. ఈ దురద కలిగిన ఈ చెవులని, ఈ దురద కలిగిన సిన్ఫుల్ ఇయర్స్, పాపపూరితమైన ఈ చెవులని హౌ కెన్ యూ డిస్ట్రాయ్, ఎలాగ నువ్వు పతనం చేయాలి? హౌ టు డిస్ట్రాయ్ దిస్ విక్డ్ సర్పెంట్ ఇయర్స్, అపవాది పెట్టిన ఈ పాము చెవులని నువ్వు ఎలాగ బంధించి వేయాలి? డూ యు నో హౌ? మీకు తెలుసా ఎలాగనో? బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం చేత, బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చేత, వైల్ డూయింగ్ ద ప్రేయర్, ప్రార్థన చేత, డూయింగ్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థన చేత యూ కెన్ డిస్ట్రాయ్ ద ఎనిమీ వర్క్స్. అపవాది క్రియల్ని నువ్వు పతనం చేసేయగలుగుతావు, బంధించి వేయగలుగుతావు. యు హావ్ దట్ అథారిటీ టుడే. నీకు అధికారం ఉంది. వై జీసస్ ఇస్ క్రియేటెడ్ యూ ద ఇయర్స్. యేసు ఎందుకు నీకు చెవులు ఇచ్చాడండి? టు లిజన్ ద మూవీ సాంగ్స్, సినిమా పాటలు వినడానిక? టు లిజన్ ద విక్డ్ వర్డ్స్, మరి చెప్పుడు మాటలు వినడానిక? టు లిజన్ ద సర్పెంట్ వాయిస్, అపవాది స్వరం వినడానికి? వై జీసస్ ఇస్ గివెన్ యూ ద ఇయర్స్. ఎందుకు ఇచ్చాడండి యేసు నీకు చెవులని? టు పుట్ ద ఇయర్ రింగ్స్ అపాన్ ఫ్యాషనబుల్లీ, మరి చెవులకి వాటిని ఏమంటారండి, కమ్మలు ధరించడానిక? వై జీసస్ ఇస్ గివెన్ యూ ద ఇయర్స్. ఎందుకు ఇచ్చాడండి యేసు నీకు చెవులని? వై జీసస్ ఇస్ గివెన్ ద ఇయర్స్ టు ద ఈవ్. మరి హవ్వకి కూడా యేసు చెవులని ఎందుకు ఇచ్చాడండి? వై? ఎందుకు తెలుసా మీకు? టు లిసన్ ద జీసస్ వాయిస్, యేసయ్య స్వరం వినడానికండి. హల్లెలూయా. టు లిసన్ ద జీసస్ వాయిస్, యేసయ్య స్వరం వినడానికండి. టు లిసన్ వాట్ ద జీసస్ సేస్ టు యూ. యేసయ్య నీకేం చెప్పాలనుకుంటున్నాడు అది వినడానికి. జీసస్ ఈస్ క్రియేటెడ్ యూ ఐస్. యేసయ్య నీకు మరి ఏదైతే వినడానికి ఏదైతే చెప్పడానికి చేశాడో, సారీ ఆ డాగ్, అక్కడ మా కుక్ అండి. ఓకే, సో ఐఎమ్ సారీ ఫర్ దట్, క్షమించండి. ఓకే, సో వై జీసస్ వాస్ క్రియేటెడ్ యూ ద ఇయర్స్. ఎందుకు యేసయ్య నీకు ఆ చెవులు ఇచ్చాడండి? టు లిసన్ ద జీసస్ వాయిస్, యేసయ్య స్వరం మీరు వినడానికండి. హల్లెలూయా. సో యేసయ్య స్వరం మీరు వినడానికి యేసయ్య మీకు చెవులు ఇచ్చాడండి. నాట్ టు లిసన్ ద సర్పెంట్ వాయిస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరులారా, అపవాది స్వరం వినడానికి కాదండో. నాట్ టు లిసన్ ద సర్పెంట్ వాయిస్, పాము స్వరం వినడానికి కాదండి. ఓన్లీ లిసన్ ద జీసస్ వాయిస్, యేసయ్య స్వరం వినడానికండి. నాట్ టు లిసన్ ద మూవీ సాంగ్స్, టు సినిమా పాటలు వినడానికి నీకు యేసయ్య చెవులు ఇవ్వలేదండి. నాట్ టు లిసన్ ద విక్డ్ వర్డ్స్ అబౌట్ అదర్స్, అవతల వాళ్ళ గురించి చెడుగా వినడానికి యేసయ్య నీకు చెవులు ఇవ్వలేదండి. నాట్ టు లిసన్ ద డీమోన్ వర్డ్స్, ఎస్పెషల్లీ అపవాది చెప్తున్న మాటలు వినడానికి కాదండి యేసయ్య నీకు చెవులు మరి ఎందుకు ఇచ్చాడండి యేసయ్య? యు మస్ట్ నో, మీరు తెలుసుకోవాలండి. వై జీసస్ ఇస్ క్రియేటెడ్ యూ ఐస్, ఎందుకు మరి యేసయ్య నీకు కళ్ళు ఇచ్చాడండి? వై జీసస్ ఇస్ క్రియేటెడ్ యూ టంగ్, యేసయ్య నీకు ఎందుకు నాలుక ఇచ్చాడండి? వై జీసస్ ఇస్ క్రియేటెడ్ యూ ద ఇయర్స్, యేసయ్య నీకు ఎందుకు చెవులు ఇచ్చాడు? టు గ్లోరిఫై జీసస్, యేసయ్యను భయపరచడానికండి ఇవన్నీ ఇచ్చాడు. దిస్ ఆల్ ద ఆర్గన్స్ జీసస్ ఈస్ క్రియేటెడ్ టు గ్లోరిఫై హిమ్. ఎందుకు యేసయ్య మనకి అవయవాలన్నీ ఇచ్చాడంటే యేసయ్యని గణపరచడానికి. బై దిస్ ఇయర్స్ ఈ చెవులు పెట్టుకొని 24 స్టాకింగ్ ఇన్ ద మొబైల్ ఫోన్లతో మాట్లాడుతుండడానికి కాదండి. 24 స్టాకింగ్ ఇన్ ద మొబైల్ కాల్స్లలో మాట్లాడుతుండడానికి కాదు. హూమ్ యు ఆర్ టాకింగ్, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? యు ఆర్ కాలింగ్ హూమ్, ఎవరితో ఎవరు కాల్ చేస్తున్నావు నువ్వు? టు టాక్ విత్ గర్ల్స్, అమ్మాయిలతో మాట్లాడడానిక? టు టాక్ విత్ బాయ్స్, అబ్బాయిలతో మాట్లాడడానిక? టు డిస్ట్రాయ్ యువర్ ఫెయిత్ అపాన్ జీసస్, యేసయ్య మీద నీకున్న విశ్వాసాన్ని పోగొడతారండి వాళ్ళు. ఇఫ్ యు టాక్ విత్ గర్ల్స్ అండ్ బాయ్స్, అమ్మాయిలతో నువ్వు మాట్లాడితే విక్డ్ ఫ్రెండ్షిప్, చెడు స్నేహం నువ్వు చేస్తే, విక్డ్ లవ్ మ్యారేజెస్, మరి ప్రేమ వివాహాలు దుష్టక్రియలు కాబట్టి, అపవాది క్రియలు కాబట్టి, ఇఫ్ యు డూ సచ్ థింగ్స్, యు నో వన్ థింగ్ మీకు తెలుసా? దే విల్ డిస్ట్రాయ్ యువర్ హోలీనెస్. మరి వాళ్ళు ఏం చేస్తారని నీ పరిశుద్ధతని పాడు చేసేస్తారండి. దే విల్ డిస్ట్రాయ్ యువర్ వర్జినిటీ టు, నీకున్న కన్యత్వాన్ని కూడా వాళ్ళు పాడు చేసేస్తారు. మై డియర్ సిస్టర్స్, సహోదరులారా, మై డియర్ బ్రదర్స్, సహోదరులారా. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్, మీరు తెలుసుకోవాలండి. యూ మస్ట్ అండర్స్టాండ్, మీరు తెలుసుకోవాలని చెప్తున్నానండి. డూ యు నో, మీకు తెలుసా? Jesus is not given you the years to spend time with phone always and call. మరి యేసయ్య నీకు చెవులు ఇచ్చింది 24 గంటలు ఇలాగ సెల్లు పట్టుకొని ఇలాగ ఉండడానికి కాదండి. నాట్ ఫర్ దిస్, దీనికోసం కాదండి. ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ యూ కెన్ కాల్ దెమ్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ చేసుకొని తప్పలేదు. బట్ 24 hours you're spending time with in మొబైల్తో సమయం గడుపుతున్నారు. కాలింగ్ అదర్స్, అవతలతో మాట్లాడడానికి, కాలింగ్ విత్ గర్ల్స్, అమ్మాయిలతో మాట్లాడడానికి.
చేసుకోవడానికి, వీడియో కాల్స్ చేసుకోవడానికి, టాకింగ్ విత్ బాయ్స్ అండ్ గర్ల్స్, అమ్మాయిలతో అబ్బాయిలతో మాట్లాడడానికి, ఎంటర్టైనింగ్ యువర్ సెల్ఫ్, నువ్వు ఎంటర్టైన్ చేసుకోవడానికి, యువర్ ఎంటర్టైనింగ్ దెమ్ టు, వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తున్న స్థితిలో ఉన్నాం. యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా వీ హ్యావ్ టు అష్యూమ్ అవర్ సెల్ఫ్. మనం సిగ్గుపడాలండి. హౌ ఈజ్ అవర్ లైఫ్ టుడే, ఎలా ఉంది మన జీవితం అని మనమే సిగ్గుపడాలండి. ఇఫ్ అదర్స్ అనదర్ జెండర్స్ విల్ సీ యూ, అన్ని నిన్ను చూసినప్పుడు వాట్ దే థింక్స్, వాళ్ళేమని కూడా నేను చూసినప్పుడు, దే ఆర్ ఓన్లీ డూయింగ్ ద సిన్స్, వాళ్ళే పాపాలు చేస్తున్నారు, దే ఆర్ ఓన్లీ హ్యావింగ్ ద గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళకే అమ్మాయిలు ఉన్నారు, దే ఆర్ ఓన్లీ వాచింగ్ ద మూవీస్, వాళ్ళే సినిమాలు చూస్తున్నారు. ఆల్ ద క్రిస్టియన్స్ ఆర్ ఆల్ ద సిన్ఫుల్ పీపుల్, క్రైస్తవులందరూ పాపపూరితులే అలాగని. ద జెంటిల్స్ విల్ గివ్ ద విట్నెస్ అబౌట్ యూ లైక్ దిస్. మరి అనిల్ అనే వాళ్ళు ఇలాగ నీ పైన మరి చెడుగు చెప్పుకుంటూ ఉంటారండి. వై యూ నీడ్ దిస్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్? మరి ఇలాంటి జీవితం నీకు ఎందుకు కావాలి? ఇట్స్ వెరీ రాంగ్. ఇలాంటి జీవితం, వై యూ హ్యావ్ టు గెట్ దిస్ టైప్ ఆఫ్ ద బ్యాడ్ టెస్టిమనీస్ రికార్డింగ్ యూ. నీ జీవితం గురించి తప్పుగా చెప్పే అధికారం నువ్వెందుకు ఇస్తున్నావు వాళ్ళకి? డోంట్ గివ్ దట్ అథారిటీ. అలాంటి అధికారం మీరు ఇవ్వద్దండి. సో డోంట్ గివ్ దట్ అథారిటీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరుడా, అలాంటి అధికారము మీరు ఇవ్వద్దండి. యూజ్ యువర్ ఇయర్స్ టు గ్లోరిఫై జీసస్. యేసయ్యని మహిమపరచడానికి నీ చెవులని వాడండి. సో దిస్ ఈజ్ మై టాపిక్ టుడే. ఇదేనండి నా టాపిక్. దిస్ ఈజ్ మై టాపిక్ టుడే. ఈరోజు నా టాపిక్ ఇదే. యూజ్ యువర్ ఇయర్స్ టు గ్లోరిఫై జీసస్. యేసయ్యని మహిమపరచండి. లిసన్ ద జీసస్ వాయిస్. యేసయ్య మాటను వినండి. లిసన్ ద హోలీ స్పిరిట్ వాయిస్. పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినండి. లిసన్ ద ఫాదర్ గాడ్ వాయిస్. తండ్రి దేవుని స్వరం వినండి. లిసన్ ద ఏంజల్స్ వాయిస్. దేవదూతల స్వరం వినండి. డోంట్ లిసన్ ద వరల్డీ వాయిస్. లోక సంబంధమైన స్వరము మీరు వినకండి. డోంట్ లిసన్ దట్, దాన్ని వినొద్దండి. ఇఫ్ యూ లిసన్ ద వరల్డీ వాయిస్, లోక సంబంధమైన స్వరం మీరు విన్నారంటే, ఇఫ్ యు ఆర్ టోటలీ క్యాప్చర్డ్ ఇన్ ద ఇయర్ వైరస్, బీ కేర్ఫుల్. ఈరోజు నేను చెప్తున్నాను, లోక సంబంధమైన స్వరం మీరు వింటే, సర్పెంట్ వాయిస్, మరి పాము స్వరం మీరు వింటే మీ జీవితము బంధింపబడుతుంది. జాగ్రత్త. యూ కెనాట్ కమ్అట్ ఫ్రమ్ ద, దాని నుంచి నువ్వు బయటికి రాలేవు. ఫైనల్లీ యూ విల్ గో టు ద హెడ్, పాతాళంలోకి వెళ్ళిపోతావండి. బీ కేర్ఫుల్. జాగ్రత్త. సో లెట్స్ అండర్స్టాండ్ దట్. అది మనం అర్థం చేసుకోవాలండి. వేర్ వీఆర్, వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తున్నాము, ఎలాగ ముందుకు వెళ్తున్నాము అనేది మనం చూసుకోవాలండి. ఇంకా మనం చూడబోతున్నాము. సో లెట్స్ సీ దిస్. ఇంకా మనం చూడబోతున్నాము. సో డిమోన్ సేస్, అపవాది చెప్తాడండి, కీప్ లిజన్ మూవీ సాంగ్స్. అపవాది నీకు చెప్తాడు, హీ విల్ కమ్ నియర్ టు యూ. వాడు వచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు సినిమా పాట చూడు, తప్పేం లేదు అని చెప్తాడు. దెన్ యూ విల్ లిజన్ దట్. నువ్వేం చేస్తావు అని అంటే చూస్తావండి. నాట్ ఓన్లీ చూడటమే కాదు, యూ విల్ లిజన్, నువ్వు వింటావు కూడా అండి. యూ విల్ లిజన్ త్రూ బై యువర్ ఇయర్స్. మరి నీ చెవులతోటి నువ్వు వింటావండి. అండ్ యూ డూయింగ్ ద సీన్, మళ్ళీ పాపం నువ్వు చేస్తూనే ఉన్నావు. where you are addicted to the movie songs. సినిమా పాటలకి నువ్వు పూర్తిగా ఆకర్షితురాలవై అయిపోయి ఉన్నావేమో. సో you cannot come out from that sin outside. పాపంలో నుంచి నువ్వు బయటికి రాలేని స్థితిలో ఉన్నావు. సో you must understand my dear brothers and sisters. సహోదరుడా, మీరు గ్రహించాలండి. డెవిల్ వాట్ సేస్, అపవాది ఏం చెప్తాడండి, కీప్ లిజన్ మూవీ సాంగ్స్. సినిమా పాటలు విని ఏం తప్పులేదు. లిజన్ డర్టీ పోర్న్ మూవీ సాంగ్స్, మరి లైంగికమైన మూవీ సాంగ్స్, ఉంటాయి, లైంగికమైన సినిమాలు ఉంటాయి కదా, ఆ శబ్దాలు కూడా నువ్వు విను, ఏం తప్పు లేదు. ఓకే, లిజన్ విక్కుడ్ వర్డ్స్, చెడు మాటలు విను, ఏం తప్పు లేదు. లిజన్ హౌ టు గో అగైన్స్ట్ టు జీసస్. యేసుకి విరుద్ధంగా ఎలాగ వెళ్ళాలో బాగా విను, నేర్చుకో. లిజన్ ఇట్, బాగా నేర్చుకో. లిజన్ త్రూ బై యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితుల ద్వారా నేర్చుకో. లిజన్ త్రూ బై యువర్ రిలేషన్స్, నీ బంధువుల ద్వారా నేర్చుకో. లిజన్ త్రూ బై ద వరల్డీ పీపుల్, లోకానుసారంగా నడిచే వాళ్ళ దగ్గర నేర్చుకో. డోంట్ లిజన్ జీసస్, యేసయ్య మాట వినొద్దు. లిజన్ వాట్ ఐ సేస్, ఐ యామ్ ఓన్లీ యువర్ గాడ్. మరి అపవాది ఏం చెప్తాడు అంటేనని, నేనే దేవుని, నా మాట నేను విను. డోంట్ లిజన్ జీసస్, యేసయ్య మాటలు వినొద్దు. డోంట్ వర్షిప్ జీసస్, యేసయ్యని ఆరాధించొద్దు. యూ కెన్ ఎంజాయ్ ఇన్ ద వరల్డ్, లోకంలో నువ్వు ఆనందించు అని చెప్తాడండి. సో మెనీ ఆర్ డూయింగ్ దట్ సిన్. అదే పాపంలోనే ఉన్నారండి. ఆల్ ద వరల్డ్ ఈజ్ కమిటింగ్ బై దట్ సిన్. అదే పాపంలో ఉన్నారండి. నో వన్ ఈస్ నాట్ కమింగ్ అవుట్ సైడ్. ఎవరు కూడా బయటికి రావట్లేదండి. మెనీ చర్చెస్ ఆర్ అండర్ ఓన్లీ దట్. ప్రతి ఒక్కసారి కొన్ని చర్చెస్లలో, కొన్ని మందిరాలు అలాగనే ఉన్నాయండి. నామినల్ మ్యాన్ ఆఫ్ గాడ్, నామకార్థ సేవకులు, నామినల్ ఉమెన్ ఆఫ్ గాడ్, నామకార్థ సేవకురాలు కూడా ఉన్నారండి.
చెప్తారండి. నామినల్ బిలీవర్స్, నామకార్థ మరి బిలీవర్స్ విశ్వాసులు, నామినల్ చర్చెస్ మోస్ట్లీ నామకార్థ సంఘాలలో ఎక్కువ ఇవే చెప్తూ ఉంటారండి. నో నీడ్ టు బి దట్ మచ్ హోలీ. నామకార్థ సంఘాలలో ఏం చెప్తారు మందిరాలలో అంటే నో నీడ్ టు బి దట్ మచ్ హోలీ, అంత పరిశుద్ధంగా ఉండక్కర్లేదు, యూ కెన్ బీ ఇన్ ద వరల్డ్, లోకంలో కూడా ఉండొచ్చు అని చెప్తారండి. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం చెప్తుంది బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. కానీ దేవుని వాక్యం చెప్తుంది నేను పరిశుద్ధులైన ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండడని యేసయ్య తెలుపుతున్నారండి. హల్లెలూయా. సో వాట్ ద డీమోన్ సేస్, అపవాది ఇంకా ఏం చెప్తాడో చూస్తున్నామండి. కమింగ్ అపాన్ యువర్ ఇయర్స్, నీ చెవులలో ఉండి వాడు ఏం చెప్తున్నాడో మనం చూస్తూ ఉన్నామండి. సో హేట్ ద జీసస్, యేసయ్యని తృణీకరించు. హేట్ ద జీసస్, యేసయ్యని తృణీకరించేసి ఇన్ యువర్ ఇయర్స్ హీ విల్ యూజ్ యూ యాజ్ అ పాయిజనస్ వే, ఒక సర్ప విషాన్ని నీ చెవులకు వదిలేస్తాడు. సో హీ విల్ టెల్, వాడు ఏమంటాడంటే హీ విల్ సే, వాడు ఏమంటాడు, యూ హేట్ ద జీసస్, యేసయ్యని అసహించుకో, డోంట్ గో టు చర్చ్, సంఘానికి ఏం మందిరానికి ఏం వెళ్ళొద్దులే, డోంట్ రీడ్ ద బైబిల్, వాక్యాన్ని చదవద్దులే. సో హీ విల్ సే దట్. మళ్ళీ చెప్తాడండి నెక్స్ట్, హీ విల్ సే he filled the ears to destroy your soul. మరి అపవాది ఏం చేస్తాడంటే, ఆ సర్పము ఏం చేస్తుందంటే నీ ఆత్మని నశింప చేయాలని చెప్పేసి వాడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడండి. సో యూ మస్ట్ బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరుడా మీరు తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నానండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. దిస్ ఇయర్ వైరస్, ఈ చౌటికి ఉన్న ఈ దురద ఎలాంటిది అంటే ఆల్వేస్ టు లిసన్ ద విక్డ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. పాపపూరితమైన ఈ జీవితంలోనే పాపంలోనే జీవించాలని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారండి. సో టుడే ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున యు హావ్ టు ప్లక్ అవే దిస్ ఇయర్ వైరస్ ఇన్ యువర్ లైఫ్. ఈ దురద కలిగిన ఈ చౌలని యేసు నామమున నువ్వు పెరికివేయాలనేది హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టీచింగ్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలుపుతూ ఉన్నారండి. సో లెట్స్ సీ దిస్, ఇంకా మనం చూడబోతున్నామండి. సో లెట్స్ సీ దిస్. సో వాట్ వీ హ్యావ్ టు డూ నెక్స్ట్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుల హూమ్ యు ఆర్ వాచింగ్, మీరు ఎవరైనా సరే లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని మాటలు మీరు వినండి. లెట్స్ సీ. Yes, praise the Lord. Now I am going to say the example about the Vinod brother. Vinod brother గురించి నేను ఎగ్జాంపుల్ గా చెప్పబోతున్నానండి. Enemy says you read and enjoy, no need to be wise, no need to be holy, no need to be virgin, no need to be a good person. మరి అపవాది ఏం చెప్తాడంటేనండి, నువ్వేమంత పరిశుద్ధంగా ఉండక్కర్లేదు, నువ్వు ఏమి అంతగా మందిరానికి వెళ్ళక్కర్లేదు. మరి వినోద్ గారికి చెప్తారండి, ఫర్ ద వినోద్ బ్రదర్ కి అపవాది ఇలాగనే చెప్తాడండి వచ్చి. సో డోంట్ బి హోలీ దట్ మచ్, అంత పరిశుద్ధంగా ఏమి ఉండక్కర్లేదు. యూ కెన్ ఎంజాయ్ విత్ గర్ల్ ఫ్రెండ్స్, అమ్మాయిలతో నువ్వు తిరగొచ్చు. యూ కెన్ ఎంజాయ్ విత్ బాయ్ ఫ్రెండ్స్, అబ్బాయిలతో నువ్వు తిరగొచ్చు. యూ కెన్ సీ యూ కెన్ లిసన్ ద మూవీ సాంగ్స్, ఎన్నో పాటలు నువ్వు వినొచ్చు. యూ కెన్ లిసన్ ద సీరియల్ పాటలు నువ్వు వినొచ్చు. యూ కెన్ ఎంజాయ్ బై యువర్ సెల్ఫ్, నీకు నువ్వే ఆనందించు అని కెన్ సే టు ద వినోద్ బ్రదర్. వినోద్ బ్రదర్కి చెప్తారండి. సో వినోద్ బ్రదర్, ఇక్కడ ఉన్న వినోద్ బ్రదర్ హీ విల్ లిసన్ దట్, ఆయన అది వింటాడండి. ఆఫ్టర్ హీ లిసన్ దట్, ఆయన విన్నప్పుడు ఇమ్మీడియట్లీ ఇన్ హిజ్ హార్ట్, అతని హృదయంలో హీ విల్ థింక్, అర్థమవుతుంది, ఎస్ ఇట్స్ ట్రూ, నిజమే కదా, ఐ హ్యావ్ టు ఎంజాయ్ మై యంగ్ లైఫ్, యవ్వన జీవితంలో నేను ఆనందించాలి కదా అని హీ విల్ డిసైడ్ చేసుకుంటాడండి వినోద్ బ్రదర్. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. సో ద సర్పెంట్ వాయిస్ ఇస్ లైక్ దిస్, పాము స్వరం ఇలా ఉంటుందండి. ఇట్ సేస్ టు ద ఈవ్ ఇన్ ద జెనసిస్ చాప్టర్ వి సీ, హవ్వకు కూడా ఆది కాండంలో ఇలాగనే చెప్పిందండి, యూ విల్ నాట్ డై, నువ్వు చనిపోవు, నువ్వు మరణమే పొందవు, యూ కెన్ ఈట్ దట్ ఫ్రూట్, నువ్వు ఎంతో బాగా ఈ పండు నువ్వు తిను, నథింగ్ విల్ హ్యాపన్, ఏం కాదు, జీసస్ విల్ నాట్ డిస్ట్రాయ్ యూ, యేసయ్య నిన్ను పతనం చేయడు అని మరి ఆమె మరి ఏంటంటే ఆమెకి మరి అపవాది చెప్పి ఉన్నాడండి. సో వాట్ ఈస్ హ్యాపెన్, తర్వాత ఏమైంది, షీ వాజ్ ఈటెన్, ఆమె తినింది, షీ వాజ్ గివెన్ టు ద హస్బెండ్, భర్తకు కూడా ఇచ్చింది. సో వాట్ ఈస్ హ్యాపెన్, తర్వాత ఏమైందండి, వాట్ ఈస్ హ్యాపెన్, ఏం జరిగిందండి, ఇన్ ద ఏడెన్ ఏం జరిగిందండి, ఇన్ ద ఏడెన్, ద గార్డెన్ ఆఫ్ ఏడెన్, మరి 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 అక్కడ తోటలో ఏం జరిగిందండి, ఏదైనా తోటలో ఏం జరిగిందండి, దే అట్ దట్ టైం వాట్ హ్యాపెన్, ఏమైందండి, బిఫోర్ దట్ దే డోంట్ నో దే ఆర్ ద న్యూడ్, మీకు తెలుసా, మరి ఆడమని ఇవి మరి హవ్వ ఆదాము మరి వాళ్ళు మరి నగ్నంగా ఉన్న వాళ్ళకి తెలియదండి. ఆఫ్టర్ దే ఈటెన్ దిస్ ఫ్రూట్, మరి మంచి చెడ్డలతో తెలిసిన ఈ పండు ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో, దే అండర్స్టాండ్ దట్ దే ఆర్ ద న్యూడ్, వాళ్ళు మరి బట్టలు లేకుండా ఉన్నాయని వాళ్ళు తెలుసుకొని ఉన్నారండి. సో టుడే ఈరోజు మనం కూడా
నౌ యు ఆర్ డూయింగ్ ద సిన్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ. మరి పాపం నీకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుంది, పాపంలో నువ్వు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నావు. సో యూ లైక్ ఇట్ సో మచ్, నీకు ఎంతో ఆనందాన్ని అది కలిగిస్తుంది. సో వెన్ జీసస్ విల్ స్టాండ్ బిఫోర్ యూ, యేసే నీ ముందు వచ్చి నిలబడినాడంటే యూ విల్ రన్ అవే, నువ్వు పరిగెత్తి వెళ్ళిపోతావు. బికాస్ ఎందుకంటే sin will be captured you like that, my dear brothers and sisters. సహోదరి సహోదరుడు, పాపం నేను అలా పట్టుకుని ఉన్నది కాబట్టి what will happen when Jesus will stand upon you, యేసయ్య నీ ముందు నిలబడిన అంటే సపోజ్ ఇప్పుడు అనుకుందామండి, ఒక ఎగ్జాంపుల్ అనుకుందాము. జీసస్ ఇస్ స్టాండెడ్ బిఫోర్ యూ, యేసయ్య వచ్చి నీ ముందు నిలబడుకొని ఉన్నాడు. యు ఆర్ వాచింగ్ టీవీ, నువ్వు టీవీ చూస్తూ ఉన్నావు. యు ఆర్ వాచింగ్ ద సాంగ్స్, నువ్వు పాటలు వింటూ ఉన్నావు, నువ్వు పాటలు మరి చూస్తూ ఉన్నావు. యు ఆర్ లిసనింగ్ ద మూవీ సాంగ్స్, సినిమా పాటలు పెట్టుకొని నీ చెవులలో త్రూ బై ద ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నువ్వు వింటూ ఉన్నావు. సడన్లీ జీసస్ ఈస్ కేమ్, యేసయ్య వచ్చాడు నీ రూమ్లోకి. యేసయ్య వచ్చాడండి, జీసస్ ఈజ్ ఓపెన్ ద డోర్, యేసయ్య వచ్చి తలుపు తెరిచాడండి. యు ఆర్ ఇన్ దట్ స్టేజ్, అలాంటి ఇదిలో ఉన్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? యువర్ వన్ సైడ్ ల్యాప్టాప్, ఒక సైడ్ ల్యాప్టాప్ పెట్టుకున్నావు, వన్ సైడ్ మొబైల్, ఇంకో సైడ్ మొబైల్ పెట్టుకున్నావు. వన్ సైడ్ యు ఆర్ వాచింగ్ ద విక్డ్ థింగ్స్, దుష్టక్రియలైన వారిని చూస్తూ ఉన్నావు. వన్ సైడ్ యు ఆర్ టేకింగ్ ద స్మోకింగ్, మరి స్మోకింగ్ చేస్తూ ఉన్నావు. వన్ సైడ్ యు ఆర్ డ్రింకింగ్, తాగుతూ ఉన్నావు, పొగ పీలుస్తూ ఉన్నావు, అన్ని చేస్తూ ఉన్నావు. సో జీసస్ ఈజ్ ఎంటర్డ్, యేసయ్య వచ్చేసాడండి. హీ వాజ్ ఎంటర్డ్ ఇన్ యువర్ రూమ్, నేను గదిలోకి యేసయ్య వచ్చేసాడు. సో వాట్ హ్యాపెన్స్, ఏమైందండి? ఆల్ ద డీమన్స్ ఆర్ రన్నింగ్ అవే, అపవాద శక్తులన్నీ పారిపోతూ ఉన్నాయండి. వెన్ సీయింగ్ ద జీసస్, యేసయ్యని చూసినప్పుడు. సో యూ కెనాట్ రన్ అవే, నువ్వు పారిపోలేకపోతున్నావు. యూ స్టాండెడ్ దేర్ ఓన్లీ, అక్కడే ఉండిపోయావు. యూ సేయింగ్ టు జీసస్, యేసయ్య జీసస్ జీసస్ యేసు యేసు యేసు, ఓ జీసస్ ఇస్ కేమ్, యేసయ్య వచ్చినాడే అని నువ్వు ఏంటంటే యు ఆర్ రన్నింగ్, నువ్వు పరిగెత్తి వెళ్ళిపోతున్నావు. నువ్వు పరిగెత్తి వెళ్ళిపోతున్నావు. యు ఆర్ అవే ఫ్రమ్ జీసస్, నువ్వు యేసయ్య దూరంగా వెళ్ళిపోయావు. బికాస్ ఎందుకంటే యు వాజ్ డన్ ద సిన్స్, ఎందుకంటే నువ్వు పాపాలు చేస్తావు కాబట్టి. యు ఆర్ మూవింగ్ ఇన్ ద వరల్డ్ వే, లోకానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు కాబట్టి యు ఆర్ ఫియరింగ్, భయపడుతూ ఉన్నావండి. బట్ జీసస్ ఈస్ కాలింగ్ యూ, నేను పిలుస్తూ ఉన్నాడు. మై డియర్ సన్ డోంట్ గో, నా కుమారుడా వెళ్ళొద్దు. మై డియర్ డాటర్ డోంట్ గో, వెళ్ళొద్దమ్మా. బట్ యు ఆర్ మూవింగ్, నువ్వు వెళ్ళిపోతూనే ఉన్నావు. So my dear brothers and sisters, సహోదరుడా, this is the two examples that Holy Spirit God is teaching us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చిన రెండు ఈ మరి ఈ ఎగ్జాంపుల్స్ ని మనము చూస్తూ ఉన్నామండి. సో టుడే యు అండర్స్టాండ్, మీరు తెలుసుకోండి, we have to pluck away the ear virus in our life. దురద కలిగిన ఈ చెవులని, వైరస్ కలిగి ఉన్న ఈ చెవులని మనం పారదోలాలండి. సర్పెంట్ ఇయర్స్, మరి పాము చెవులని మనం పారదోలాలండి. we have to filter, ఎలా ఉండాలండి? how our ears should be, మరి మన చెవులు ఎలా ఉండాలండి? హోలీ ఇయర్స్, పరిశుద్ధమైన చెవులండి. లిజనింగ్ ద వాయిస్ ఆఫ్ జీసస్, యేసయ్య స్వరం వినే చెవులుగా ఉండాలండి. హల్లెలూయా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులా, ఎలా ఉండాలండి మీ చెవులు? యేసయ్య స్వరం వినడానికి ఆతృతపడే చెవులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలుపుతున్నాడండి. So all the glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాక. So Jesus will bless you. యేసయ్యని దీవిస్తాడు. Today Jesus will pluck away that all the ఇయర్ వైరస్ అపాన్ యువర్ లైఫ్. పాపపూరితమైన ఈ దురద కలిగిన ఈ వైరస్ కలిగిన ఈ చెవులని యేసయ్య బంధించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది అయితే ఈరోజు యేసయ్య నన్ను క్షమించనని కోరుతున్నారో వారికి విడుదల ఇవ్వడానికి, పాప జీవితంలో నుంచి, పాప రోత జీవితం నుంచి నీకు విడుదల ఇవ్వడానికి ఈరోజు యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. సో వినోద్ బ్రదర్ అండ్ రాస్యా బ్రదర్ అండ్ ఎస్పెషల్లీ దట్ yes, praise the Lord Sarah brother and Reverend Suresh Das, praise the Lord brother, praise the Lord, welcome. చూస్తున్న మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, మీరు కళ్ళు మూసుకుంటే విల్ బి ఇన్ ప్రేయర్. ప్రార్థనతో మనం ముగించుకుందాం. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడా, నీకే స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో దేవా నీకే వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, నేనా తండ్రి, పాము చెవులు అంటే మీరు తెలిపి ఉన్నారు తండ్రి. అయ్యా తండ్రి, ప్రపంచమంతా పాము స్వరం వింటుందని మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకే స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, పాము చెవులను తండ్రి తొలగించి వేయాలని చెప్తున్నావు తండ్రి. పాప పూరితమైన తండ్రి, నేనా తండ్రి, దుష్ట చెవులని యేసు నామమున బంధించి వేస్తున్నాం తండ్రి. నేనా తండ్రి, యేసు నామమున ప్రతి ఒక్కరికి విడుదల, శాంతి, సమాధానాన్ని కలుగ
చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రోజు నుంచి తండ్రి నైనా వాళ్ళ చెవులను తండ్రి సినిమా పాటలు వినడానికి తండ్రి చెవులను ఇవ్వకుండా, సీరియల్ పాటలు విన్న చెవులను ఇవ్వకుండా, ఆయా అపవాది స్వరాన్ని వినడానికి వాళ్ళ చెవులను ఇవ్వకుండా యేసయ్య నీ స్వరం విని నీకు లోబడే తండ్రి చెవులను వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే రక్షణ పొంది ఉన్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యం విని తండ్రి వాళ్ళ పాపలు క్షమాపణ పొందుతున్నారో వాళ్ళకి విడుదల చేయమని వేడుకుంటున్నాం యేసయ్య. అయ్యా తండ్రి నాన్న తండ్రి ఇంకా ఎంతమంది రక్షణ పొందలేదులే అయ్యా తండ్రి, ఏం కాదులే యేసయ్య ఎప్పుడు వస్తారులేని తండ్రి, ఇంకా తండ్రి లోకంలో ఇంకా ఉన్నారు తండ్రి, ఇంకా వాక్యం విన్నా కూడా అయ్యా తండ్రి వాళ్ళ హృదయాలు తండ్రి కదిలింపబడ్డం లేదండి. అలాంటి వాళ్ళని నజరేయుడైన యేసునామమున విడుదల చేస్తున్నాం తండ్రి. తాగుడు నుంచి తండ్రి యేసునామమున విడుదల చేస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి వ్యభిచారం నుంచి యేసునామమున విడుదల చేస్తున్నాం తండ్రి. యేసునామమున తండ్రి నేనా తండ్రి అయ్యా తండ్రి నేనా తండ్రి పొగ నుంచి తండ్రి, సిగరెట్ నుంచి విడుదల చేస్తున్నాం తండ్రి. గర్భఫలం లేని వాళ్ళకి యేసునామమున గర్భఫలం కలుగును కాక తండ్రి. వివాహం కాలేని వాళ్ళకి యేసునామమున వివాహాలు జరుగును కాక తండ్రి. ఉద్యోగం లేని వాళ్ళకి యేసునామమున తండ్రి ఉద్యోగాలు వచ్చును కాక తండ్రి. యేసునామమున తండ్రి నేనా తండ్రి పాపపూరిత చెవులు నరికివేయబడాలి తండ్రి. యేసునామమున తండ్రి పరిశుద్ధాత్మ దేవుని చెవులు యేసుగా మీరు ఇచ్చిన పవిత్రమైన చెవులు వీళ్ళలో ఉండును కాక తండ్రి. అయ్యా తండ్రి ఆ వైరస్ అనే చెవులు, దురద అనే చెవులు, ఆ వైరస్ వెళ్ళిపోయి తండ్రి వీరి జీవితంలో శాంతి సమాధానం నెలకొల్పండి తండ్రి. నన్ను తండ్రి నేనా తండ్రి నన్ను కూడా సిలువలో మరుగుపరుచుకొని వాడుకున్నందుకే మీకే స్తోత్రం తండ్రి. 2 బోధలు చెప్పడానికి ఇచ్చిన తండ్రి మీ ధన్యతకి మీకే స్తోత్రం అన్నా చెల్లించుకున్న తండ్రి. మీరు ఇచ్చిన తండ్రి ఈ ధన్యతకి మీ బంగారు పాదం అన్నా చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా విన్న ప్రతి బిడ్డని దీవించండి, వాళ్ళ అవసరాన్ని మహిమలో తీర్చండి. ఇంకా రక్షణ పొందని బిడ్డలకి ఇప్పుడే రక్షణ దయచేయండి. ప్రతి మరి ముఖ్యంగా సహోదరుడు యవ్వనుడు యవ్వనస్తురాలు తండ్రి, నరుడు నీ కార్యమైన శ్రేష్టమైన యవ్వనంలో తండ్రి మీరు గ్రహించి అయ్యా తండ్రి అమ్మాయితో తిరగడం మానేసి, అబ్బాయితో తిరగడం మానేసి, ప్రేమ వివాహాలను వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకుండా నీ కోసం జీవించి తండ్రి నీ ఇష్టానుసారమైన బిడ్డలుగా నీ చిత్తంలో ఉన్న వారిని వివాహం చేసుకునే భాగ్యం దయచేయమని, వీరి జీవితాన్ని సరిదిద్దమని వేడుకుంటూ అయ్యా తండ్రి విన్న ప్రతి బిడ్డని మరొకసారి దీవించి ఆరాధించాలని వేడుకుంటూ నన్ను ఇంతకి నాకు హెచ్చిస్తూ వేసాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళ తోడైండును కాక. ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఓకే. గన్య, ఓకే, మీ పేరు రావట్లేదు బ్రదర్ నాకు. రోయా, ఓకే, రోయా గారు ప్రైజ్ ది లార్డ్. వినోద్ గారు ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సురేష్ గారు ప్రైజ్ ది లార్డ్. రెవరెండ్ సురేష్ దాస్ గారు ప్రైజ్ ది లార్డ్ అన్న ప్రైజ్ ది లార్డ్. సాయి గారు ప్రైజ్ ది లార్డ్. శైలజ దాసరి గారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. రేపు సేమ్ టైమింగ్ ఇదే వాక్యం కంటిన్యూ అవుతుంది. పార్ట్ 4 హార్ట్ వైరస్, హృదయంలో ఉన్న వైరస్ గురించి చివరి భాగం ఉంటుంది. సో డోంట్ మిస్ కావద్దండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాక. అండ్ ఎన్సైన్ గ్రూప్లో తెలుగు వాక్యం ఉంటుందండి. ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు ఉంది కదా, అక్కడ తెలుగు వాక్యం ఏముంటుంది 6 నుంచి 7 వరకు ఉంటుంది. సో అక్కడ కూడా మీరు చూడాలని కోరుతున్నాను. మళ్ళీ 7 నుంచి మరి 6 తర్వాత మరి టైమింగ్స్ నేను మార్చుతున్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను తీసుకునే వాక్యము రేపు పొద్దున కానీ మధ్యాహ్నం కానీ ఉంటుంది. టైమింగ్స్ నేను ఇంకా చెప్పలేదు, ఎందుకంటే నాకు వచ్చి టైమింగ్స్ అడ్జస్ట్ కావట్లేదు. వాడు తర్వాత చెప్తానండి. సో నా గురించి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8179042674, 8179042647 అండి నా నంబరు. మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 24 కూడా నేను మీ గురించి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.